జియో 46ని రద్దు చేయాలి. విద్యార్థులారా, జియో 46ని రద్దు చేయండి. మీరందరూ నా పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీని ఓడించండి, ఆ కేసీఆర్ని గద్దె దింపండి, కాంగ్రెస్ని గద్దెక్కించండి అని చెప్పిన తీన్మార్ మల్లన్న అదే విద్యార్థులు జియో 46 ఈరోజు రద్దు కాకుండా యథార్థంగా అదే జాబులు ఇచ్చేస్తూ ఉంటే ఆ విద్యార్థుల ఆవేదన క్యూ న్యూస్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఏ విధంగా వారు రెస్పాండ్ అయ్యారో ఒక్కసారి వినండి. ఈ లత్కోర్ ఏం మాట్లాడుతున్నారో పూర్తి స్థాయిలో వినడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇప్పుడు బలవంతుడిని బలం చేకూర్చారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి పూర్తి స్థాయిలో కనుక బలం చేకూర్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసినట్టుగా ఇక ఆయనే మహా ఉద్యమకారుడు అన్నట్టుగా ఉద్యమాన్ని తెలకెచ్చి కాంగ్రెస్ పార్టీని గద్దెక్కిచ్చి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చేలా తీసుకొచ్చిండు. ఆయనకు తగ్గట్టుగా కింద కొందరు ఛానల్ వాళ్ళు ఉన్నారు, అడక దరప ఛానల్, ఇటు టీఆర్టీవీ తిరుపతి కానీ ఇటు కాలోజీ టీవీ వాళ్ళు కానీ ఈ విధంగా తీన్మార్ మల్లన్న ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు అని వీళ్ళు ఈ విధంగా భజన కొడతా ఉన్నారు. ఒకసారి ఆ విషయాన్ని విందాము. వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో, జియో 46లో ఎన్ని వేల మంది నమ్మించి మోసం చేసి బ్రోకర్ మల్లన్న అండ్ అతని గ్యాంగ్ ఏ విధంగా చేశారో ఒకసారి మీకు వినిపిస్తాను. పూర్తి స్థాయిలో వినడానికి అయితే ప్రయత్నం చేయండి. ఆయన ఎవరికి అన్యాయం చేయరు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి మాటగా చెప్తా ఉన్నాం, మీకు అన్యాయం చేయదు ప్రభుత్వం, మీకు న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలిస్తుంది, ఇదే మాట చెప్తా ఉన్నాం. ఆ రోజు నేను చెప్పిన మాటకు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాటకు మీరు గ్రామాలలో పోయి పనిచేసినారు. తీన్మార్ మల్లన్న మీకు న్యాయం జరుగుతుంది, ఇందిరమరాజ శూన్యం వస్తే మీకు న్యాయం చేస్తుంది, జాబులు ఇస్తుంది, మీరు కాంగ్రెస్కే ఓటేయండి, నన్ను పొడిగించండి, మల్లన్నకు ఉన్నటువంటి మల్లిగాన్ని చేయండి అని చెప్పిన మన మల్లన్న ఈ లత్కోర్ మాటలు ఈ విధంగా మాట్లాడాడు. మరి ఆ విధంగా మాట్లాడినప్పటికీ మరి జియో 46 మొన్న క్యాన్సిల్ చేయకుండా ఏదైతే కేసీఆర్ యథార్థంగా ఏ విధంగా జాబులు ఇచ్చాడో అదే విధంగా ఈరోజు జాబులు వచ్చినప్పటికీ ఈ ఎదవ అతని అనుచరులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విద్యార్థి ఆవేదన ఒకసారి వినడానికి అయితే ప్రయత్నం చేయండి. హామీలు ఇచ్చిన వాళ్ళు మీరు కాదా అన్న? ఎవరు? తీన్మార్ మల్లన్న కాదా? ఏం చేసిరన్నా? ఏం చేసిరన్నా? అన్న ఏం చేసిరు చెప్పాలన్నా? అన్న ఏం చేసి చెప్పరాదన్నా? బరాబర్ కాంగ్రెస్ చేసిన నేను ప్రచారం చేసిన ఊర్లోనే ప్రచారం చేసిన ఎమ్మెల్యే మా కుసుకుల రాజేష్ రెడ్డి అన్న. పోయి మాట్లాడారంటే ఇది మాకు జియో 46 బాధితులను మేము వచ్చినప్పుడు హామీ ఇచ్చిన తీన్మార్ మాట్లాడు ఏమని మాట్లాడారు అన్న, కొంచెం దాన్ని ప్రెజర్ చేయండి అన్న, ఈసారి ఇప్పియాలని చెప్పి మాట్లాడు. మేము వస్తున్నాం అన్న, ఇవాళ పట్టించుకుంటలేరన్నా మమ్మల్ని పట్టించుకోలేరన్నా. ఏం చేయాలన్నా మేము ఇప్పుడు? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చేయాలంటే నీకు కత్తిస్తా సావ తెంగుతాను రాయిరా అనే నేను కత్తిస్తా సావదైనా నిన్ను సాధించి నాకేమొస్తుంది అన్న? వేల మంది ఎందుకు వేస్తారు అన్న? వాళ్ళకు ఒక హామీ ఇస్తారు, హామీ తీర్చమని కదా మేము కేసేది. విన్నారు కదా, ఇక జియో 46 రద్దు చేయమంది ఎవడు? నువ్వు ఎవరికి ఓటేసినావు? నువ్వు ఎవరికి ఓటేస్తే ఆ ఎమ్మెల్యేని పోయి అడుగు. ఇంతకుముందేమో మీకు అన్యాయం జరగదు, ఏమైనా అన్యాయం జరిగితే నా దగ్గరికి రండి నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గరికి పోతాట బౌన్సర్లు పెట్టి కొట్టిస్తున్నాడట. ఈ సుదర్శన్ మాట విన్నాడు కదా, ఎట్లా మాట్లాడతాను విన్నారు కదా. ఈయన ఎంపీ టికెట్ రావడానికి ముందేమో ఇక నిమిరిండు విద్యార్థుల మీద, ఈ విధంగా నిమిరి మీకు ఏం అన్యాయం జరగదు నేను చూసుకుంటా అని చెప్పిన ఎదవ ఇప్పుడు వచ్చేసేమో ఈ సుదర్శను విద్యార్థులను కత్తి తీసుకొని నన్ను సాగొట్టు అని మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి విద్యార్థులను ఉసిగొల్పి విద్యార్థులను ఆగం చేసి ఈరోజు జియో 46 రద్దు చేయడానికి ఇదే క్యూ న్యూస్ ఒక్క ముచ్చట మాట్లాడకుండా దానిపైన ఎటువంటి ప్రస్తావించకుండా ఎంపీ టికెట్ నాకు ఇస్తుందని ఎదురు చూసుకుంటూ విద్యార్థుల నోట్లో మట్టు కొట్టుకుంటూ వారి గుండెలో గుంపాలు తిప్పుకుంటూ ఈ విధంగా వారిని నానా ఇబ్బందులు పెడుతున్న ఇదే క్యూ న్యూస్ ఈయనని ఎట్లా నమ్ముతారో నాకు అర్థం. ఈ తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు? ఈ లత్కోర్ మాటలు ఏ విధంగా వింటున్నారు? ఇట్లాంటి బానిసలను ఏ విధంగా చూస్తున్నారు? ఆడ ఇన్ని రోజులు దొరలపాలనందరూ దూరంలోకి వెళ్ళి బాంచనగిరి చేసిందని చెప్పిన ఇదే తీన్మార్ మల్లన్న సుదర్శన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క కాలును బ్రష్ తోటి గడిగేది ఎవరని మీరు చూస్తున్నారు కదా రోజు. ఎవరు గడుగుతున్నారు? ఇదే సుదర్శన్, ఇదే తీన్మార్ మల్లన్న. మరి విద్యార్థుల పక్షాన ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏమైనా మాట్లాడుతుండా?
ఏం మాట్లాడలేదు. మొన్నటికి మొన్న లాంగ్ డ్రైవ్ కార్స్ లాట ఏదో పిల్లల్ని బెల్ట్తో కొడితే దాని గురించి మాట్లాడారు, కరెక్టే. జియో 46 రద్దు గురించి విద్యార్థులు మీ చుట్టూ ముట్టడిస్తూ ఉంటే మీరెందుకు మాట్లాడలేదు? తీర్మార్మలన్న సుదర్శన్ గారు ఇప్పుడు మీకు టికెట్ వచ్చేలా చేయాలి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి బాంచనగిరి చేసుకుంటా ఉండాలి, లేకుంటే టికెట్ దొబ్బుద్ది. ప్రజలారా వీనికి విద్యార్థులే సమాధానం చెప్తారు. ఏ విధంగా ఈయన విద్యార్థులతో ఉసిగొలిపి చేశాడో విద్యార్థులకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అది రోజు దగ్గరలోనే ఉంది. ఇక ఈ లత్కర్ మాటలు మాట్లాడిన తీర్మార్మలన్న మానేస్తాడని ఈ విధంగా చెప్తున్నాను.